జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వలేదని సభలో మీరు ప్రసంగించారు. ఏంటి? ఇవ్వలేదండి. మేము కూడా ముందు నుండి డిమాండ్ చేస్తున్నాము. గౌరవ వేతనాలు అంటే కంపల్సరీ. చాలామంది కొంతమంది రిజర్వేషన్ కింద వచ్చింటారు, వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే కదా. కొంతమందికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇచ్చేది 6,000, పక్క రాష్ట్రంలో 13,000 ఇస్తున్నారు గౌరవ వేతనము. జెడ్పీటీసీ కంటే మహా 6,000 ఇస్తున్నారు. మరి అది కూడా కరెక్ట్గా సక్రమంగా ఇవ్వకుండా, గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా, ఫండ్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. జెడ్పీటీసీలని గౌరవించాల కదా. ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని వెనక్కి పెట్టడం కరెక్ట్ కాదు. మరి ఇవ్వాలని మా డిమాండు. ఎంపీటీసీలు కూడా రావట్లేదు, మండలాల్లో కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు. జెడ్పీటీసీలకి రాలేదు. దాదాపు పార్టీలని కాదు, జెడ్పీటీసీలని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే, గ్రామాలకు పోయి ఉంటారు, ప్రజలతో మమేకమయ్యి ఆ రోజు వాళ్ళు కూడా గెలిచి ఈ స్థానంలోకి వచ్చింటారు. మరి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. చాలా ఇదిగా ఉంది. ఎక్కడ జెడ్పీటీసీలకి గౌరవవేతనం రావట్లేదు. జెడ్పీటీసీలకు కానీ ఎంపీటీసీలకు కానీ రావట్లేదండి. మీరు సభ దృష్టికి తీసుకెళ్లారు కదా, అధికారులు కానీ నాయకులు కానీ ఏమన్నా స్పందించారా? చెప్తున్నారు, మేము పంపిస్తాము, మేము చెప్తాము, మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు. మరి ఇంతవరకు ఏం లేదు. చెప్తున్నారు, తూతు మంత్రంగా చెప్తున్నారు. మేము చెప్తున్నాం, వాళ్ళు చెప్తున్నారు, మేము పోతున్నాం. అదే జరుగుతుంది. 2 సంవత్సరాల నుండి ఇది తెస్తున్నాను. మరి ఇంతవరకు ఏమీ స్పందన లేదు. చెప్తున్నారు, ఏం చేయట్లేదు.